దమ్ము ఉంటే జనరల్ తీసుకురా, దేరుపులలో పోటీ చేయి. నువ్వు చేసావు కదా, ఝాన్సీ రెడ్డి గారిని మీతో పోటీ చేయమంటారు. పోటీ చేయి, గెలువు. అధికారం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు నీ దగ్గర కోట్ల పైసలు ఉన్నాయి కదా, 100 కోట్లు ఉన్నాయి కదా, పొద్దున్న చేస్తాను మీద రాపిస్తాను కదా, పిచ్చి రాతావు. దమ్ము ఉంటే పోటీ చేయి. నన్ను పోటీ చేయమన్నా చేస్తా, లేకపోతే నా కార్యకర్తను పెట్టి గెలిపిమన్నా గెలిపిస్తా. దేవరుపులలో జనరల్ తీసుకొచ్చి నువ్వు పోటీ చేస్తావా, నీ ఇంకో కోడల్ని పోటీ పెడతావా, నీ కొడుకుని పోటీ పెడతావా, లేకపోతే నీ లీడర్ని పోటీ పెడతావా, పెట్టు. దమ్ము ఉంటే రేపు రిజర్వేషన్ తీసుకురా, కొట్లాడదాం. గెలువు. రాజకీయాలు బంద్ చేసుకుంటా. ఇప్పుడు కూడా విదేశీరాలుగా ఉంటాను నేను. నీకు ఎక్కడిది ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, ఏంది పెత్తనం? పాలకుర్త మీద పడు, నువ్వు కోడల్ని చేసినావు, దాయకరావు ఊడగొట్టినావు, వాళ్ళు పని చేసుకొని ఇవ్వాలి. పొద్దున్న లేస్తే నీ టార్చర్ ఏంటి జనాలకి? ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఉందా దమ్ము? ఉందా? దేవుడు జనరల్ చేసేది నువ్వే కదా, ప్రభుత్వంలో ఉన్నది. నువ్వు పోటీ చేస్తావా, నీ నాయకులను పెడతావా? దమ్ము ఉంటే పోటీ చేయి. దమ్ము ఉందా? ఉందా? ఉంటే చెయ్యి. నీకు పౌరసత్వం తెచ్చుకుని రేపు జడ్పీ చైర్మన్ అవుతావు, ఇంకో చైర్మన్ అవుతావు. ప్రజల్లో గెలవరాదు నువ్వు. లెవెలేమో ఎమ్మెల్యే స్థాయి, జడ్పీసీకి ఇట్లా పోటీ చేస్తారు. రేపు ఆమెకి ఇప్పటికీ నాకు ఇది లేదు, నా దగ్గర ప్రోటోకాల్ లేదన్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జేఎన్ టాక్స్. నేను మీ దిలీప్. చాలా రోజుల నుంచి మన ఛానల్లో ఇంటర్వ్యూ రావట్లేదు. చాలా మంది అడుగుతున్నారు ఏమైంది ఇంటర్వ్యూస్ రావట్లేదు, చేయట్లేదు అని చెప్పి. ఇన్ని రోజులు వచ్చిన గ్యాప్కి ఒక మంచి పర్సన్తో ఇంటర్వ్యూ చేయాలన్న నిర్ణయించుకున్నాము. ఆ పర్సన్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు, పార్టీని మళ్ళీ అధికారంలో దేవాలని కృషి చేస్తున్న నాయకులు. హీఈస్ నన్ అదర్ దాన్ పల్లా సుందర్ రామరెడ్డి. నమస్తే. నమస్తే. బాగున్నా? ఫైన్ బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు ఈ ఇంటర్వ్యూ మేము మీకు ఫోన్ చేసిన వెంటనే మాకు యాక్సెప్ట్ చేసి మాకు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నా. జనరల్గా ఇంటర్వ్యూస్కి నేను కొద్దిగా దూరమే, పొద్దున్న లేస్తే గ్రౌండ్లో ఉండి పని చేస్తున్నాం కాబట్టి సరే మన దగ్గర పెద్ద స్పైసీ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. మీ ఇంటర్వ్యూ లెక్క సాదా సీదా పొలిటీషియన్, నార్మల్గా ఒక కార్యకర్త అని చెప్పుకోవడానికే ఇష్టపడతాం. మీరు సాధారణ కార్యకర్త మీరు చెప్పుకుంటున్నారు. మీ ఇంటర్వ్యూ మీరు టైం ఇచ్చిన తర్వాత నేను కొంతమంది కాల్ చేశాను, పలానా వ్యక్తి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఎలాంటి పర్సన్ అని చెప్పి నేను అడిగాను అన్నమాట. వాళ్ళు కొన్ని చెప్పారు మాకు. అది ఏంటో మనం ముందు తెలుసుకుందాం. అన్న, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎలా ఉంది ప్రస్తుతానికి? ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు అదే పార్టీలో ఉన్నారు. ఎలా ఉంది వ్యత్యాసం? నేనంటే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం పట్ల అట్రాక్షన్ అయ్యి కేసీఆర్ గారి స్పీచ్లతోటి తెలంగాణ రావాలి, తెలంగాణ అవసరం అని రియలైజ్ అయిన దాంట్లో నేను కూడా ఒకరిని. ఇప్పుడు దాదాపుగా నా ఏజ్కి వారు 2001 పార్టీ చేసినప్పటికీ నా ఏజ్ అంటే అప్పుడే మన భాషలో ఏమంటుంటే గ్రామీణ భాషలో రోడ్డు ఎక్కిన, అంటే అప్పుడే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది. లేనిది అనే ఆయన స్పీచ్లు అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితమై రాజకీయాలకు ఫుల్ టైం రావాలి. కానీ ఫైనల్ ఇప్పుడు మీరు రాజకీయాలు మీకు అందరికి తెలియదు కాదు. రాజకీయాల్లో ఇప్పుడు ఫైనాన్షియల్గా సెటిల్ కాకుండా మనం వచ్చి ఏ లీడర్ మీద డిపెండ్ కాలేము. పాలిటిక్స్లో తెలంగాణ అనేది మీకు అందరికీ తెలియాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నా పెళ్లి కూడా నేను తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాను. నేను కూడా ఒక సామాన్య తెలంగాణవాదిగా, ఒక కార్యకర్తగా అంత కమిట్మెంట్గా తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళు నేను ఒకరిని. సాగరహారం, మిలియన్ మార్చు అందరితో పాటు నేను కూడా కలివిడిగా నడిచిన మాట వాస్తవం. ఉద్యమాలు చేశారు మీరు మన తెలంగాణ ఉద్యమం కోసం? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు ఫస్ట్ ఏమన్నా వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చారా ఏంటి అన్నట్టు? లేదు, టోటల్ ఇదే. మా ఫాదర్ కమ్యూనిస్ట్ లీడరు, ఆయనతో పాటు మనం కమ్యూనిస్ట్ పార్టీలో ఏం పనిచేయలేదులే, కానీ టీఆర్ఎస్ పార్టీయే ఫస్ట్ నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎట్లనైతే కొట్లాడేలో కేసీఆర్ గారి నాయకత్వంలో, అందులో నేను కూడా ఒక. మీ ప్రాపర్ వచ్చేసి మన జనగాం జిల్లా దేవరుపుల మండలం. నా సొంత గ్రామం వచ్చేసి నిర్మల. ఓకే. అంటే మీరు అంటున్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిందని చెప్పి అన్నారు. ఇప్పుడు మేడంని లాస్ట్ టైం జెడ్పీసీగా చేశారు దేవరుపుల మండలికి. ఇప్పుడు రీసెంట్గా అయిపోయింది. తాజా మాజీ నా భార్య దాయకరావు గారు ఒక అవకాశం ఇచ్చారు జనరల్ లేడీలో. కేసీఆర్ గారి ఇమేజ్, దాయకరావు గారి చరిష్మా తోటి చాలా ఈజీగా గెలిచినాం. మీ మంచితనంతో? నా మంచితనం కంటే అప్పటి వరకు అయితే వాళ్ళ చరిష్మా, కార్యకర్తల యొక్క కష్టం. అక్కడ నా మండలం వచ్చేసరికి ఏమైందంటే, జెడ్పీటీసీ పుట్టిన కాంచి నాన్ కాంగ్రెస్ గెలిచిన మొదటి జెడ్పీటీసీ నేను. మీరు అంటే మా భార్య, నేనంటే నా భార్య. అది ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు, దయాకర్రావు గారు టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్లనే గెలిచినాం, అందులో నో డౌట్. అక్కడ కార్యకర్తలు, నాయకుల యొక్క ప్రోత్సాహం ఎక్కువ. ఇప్పుడు మేము కూడా మీ ఇంటర్వ్యూ రావడానికి కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా చూస్తున్నా నేను, ఏ రోజు చూసినా కూడా పేపర్ చదువుతున్నప్పుడు కూడా బీఆర్ఎస్ బలోపతానికి మొట్టమొదటిగా మీరే కనబడుతున్నారు.
ఎందుకంటే గ్రామం తిరుగుతున్నారు, చేస్తున్నారు బాగా. ఎందుకంటే ఎందుకు కష్టపడుతున్నారు మీరు ఒక్కరే ప్రజెంట్? అట్లానే ఏం లేదండి, అందరూ కష్టపడతారు. సరే, కొంత కష్టం అందరూ కష్టపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం అందరూ దాదాపుగా శ్రమిస్తారు. ఇవాళ దయాకర్రావు గారిది అయితేంది, పల్లరాజేశ్వర రెడ్డి గారు అయితేంది, అక్కడ రాజయ్య గారు వారి ఏరియాలో వాళ్ళు తిరగటంలో అందరూ కష్టపడతారు. వాళ్ళ స్థాయి కిందికి దిగినాక సరే నా పేరు కొంత ఈ మధ్యలో ఈ జనగాం జిల్లా అధ్యక్షుడు రేస్లో ఉన్నాడు అని కొన్ని పేపర్లు రాసినాయి. అట్లా నాది కొంత ఏదైనా హైలైట్ అయితే హైలైట్ అయి ఉంటుంది. ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనే బాధ జనాల్లోకి వచ్చినాక కార్యకర్తకు కూడా ఉత్సాహం వచ్చింది. కార్యకర్తలు కూడా ఎక్కడిదక్కడ స్పందిస్తారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ కూడా యాక్టివ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్లో పార్టీ కూడా నిరంతరం యాక్టివ్ ఉన్నది. జిల్లాలో నా కాన్స్టిట్యూన్స్లో నా మండలంలో కూడా చాలా యాక్టివ్ ఉన్నది. ఇప్పుడు రాబోతున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటబడుతున్నారా టీఆర్ఎస్ పార్టీ? మీకు అందరికీ తెలిసిన అంశం. ఇప్పుడు 18 నెలల్లో కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందనేది మీ అందరికీ తెలుసు. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని చెప్పి ఇలా అన్నిటికీ గుండు సున్నా పెట్టిళ్ళు. అది కాస్త మాకు గ్రౌండ్లో ప్రజల నుంచి కొంత ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు కొట్లాడాలా మాట్లాడాలా అనేది. దాంతోపాటు ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఉంది. దయాకర్రావు గారు చెక్ డ్యామ్లు నీళ్లు నింపటము, పొద్దున్న లేస్తే ప్రజల మధ్యలో నిలవటము, ఇవన్నీ చేసి అది మ్యాచ్ చేసుకోలేకపోతారు. మా దగ్గర ఎమ్మెల్యే గారు కానీ వారు అత్తగారు జాన్సీ ఎన్ఆర్ఐ గారు ఆ మ్యాచ్ చేయలేక ప్రజల నుంచి మాకు ఒక రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మీరు తిరగాల అడగాల. ఇప్పుడు నా మండలి నేను స్పెషల్గా అంటే నేను ఎట్లా పనిచేస్తా అంటే గ్రౌండ్ లెవెల్ పనిచేస్తాను కాబట్టి, నా భార్య మాజీ జెడ్పీటీసీ కాబట్టి గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి నేను డెప్త్గా నా మండలం వరకు నేను బాగా తిరుగుతున్నాను. మా దగ్గర ఏంటంటే బాగా ఈ గన్పూర్ ఆయకట్టు నుంచి నోపేట నుంచి నీళ్ళు వస్తాయి చెక్ డ్యామ్ మీద. చెరువులు నింపినాము. ఇప్పుడు ఆ చెరువులు నింపకపోగా చెక్ డ్యామ్లన్నీ ఎండిపోయినాయి. అక్కడ కొంత ఉష్క దోపిడీ జరుగుతుంది. వీటిని ప్రశ్నించే తత్వంలో ఆటోమేటిక్గా జనగాంలో దేరుపుల అంటేనే ఒక చైతన్యాలుగా పురుటిగడ్డ. కడివెండి మా దగ్గరనే ఉంటుంది. మీకు కడివెండ్లోనే ఎంతోమంది పోరాట యోధులు ఉంటారు. నల్ల నరసింహే కానీ, దొడ్డి కొమరయ్య కానీ, సంతోష్ రెడ్డి గారు కానీ, అట్లనే మా కామారెడ్డిగూడెం షేక్ మంది. ఆ ప్రాంతంలో పోరాటం కొత్త కాదు. పోరాట నేల జనగాం జిల్లా అంటేనే పోరాటాల నేల. దాంట్లో పుట్టి పెరిగినాం కాబట్టి ప్రశ్నించే తత్వం ఆటోమేటిక్గా భవనాన్ని బాటప్ వస్తుంది. కాబట్టి ఈ సహజ వనరుల దోపిడీ ఇది మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చేదాకా మేము ఏం చేయలేము అని కాముంటే ఈరోజు ఉష్క ఉండదు కదా. మా దగ్గర వానకొండయ్య గుట్ట అని ఉంటుంది. నా మీద ఎన్నో కేసులు పెట్టిళ్ళు. దయాకర్రావు గారు మాజీ మంత్రి వారి మీద కూడా ఎన్నో కేసులు పెట్టిళ్ళు. మా క్యాడర్లో నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టిళ్ళు ఆ గుట్టను నడిపేయడానికి. ఇప్పటిదాకా మేము ప్రజల యొక్క మద్దతుతోటి వానకొండయ్య గుట్టను కాపాడుకోగలిగాం. అంటే దాన్ని గ్రానైట్ క్వారీ చేద్దాం అనుకుంటాం. ఇసుకని మామూలుగా మా దగ్గర జరిగేది ఒక వాగు లాంటిది. అందులో ఇటాచి మిషన్లు తీసుకొచ్చి ఎక్కడదక్కడ బుల్డోజ్ చేసి లారీలలో చేద్దాం అనుకున్నారు. దేవరూపులలో అక్కడ మేము మా బీఆర్ఎస్ పార్టీ క్యాడరు తరం కొట్టింది. రంబోజ్గూడ ఉన్న గ్రామంలో అక్కడ బాగా బెదిరించి చేసి ఇటాచీలు దింపి మెయింటైన్ చేయబోతే మేము పార్లమెంట్ ఓడిపోయిన 4వ రోజులని మేము 200 మంది నువ్వు తీసుకుపోయి థర్డ్ ట్రాఫిక్ ముట్టడిచ్చాం. అంటే రంబోజ్గూడ బాగుని కాపాడుకోగలిగాం. అంటే మా దగ్గర ఇంకోటి ఏంటంటే మాకు విభిన్నంగా తెలంగాణ మొత్తం ఒక దిక్కు, మా ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గంలో మాకు ప్రతిపక్షంగా మాకు ఇచ్చే గౌరవం ఏంటంటే మాకు కొత్తగా ఎన్ఆర్ఐ అని ఒక ఆమె వచ్చింది. అంతా అమెరికా స్టైల్. అంటే నా మాట నువ్వు లేకపోతే ఇంట్లో వాడు లేకపోతే నా దిక్కురా మాట్లాడితే కేసు. సర్పంచ్లు ఎంపీటీసీలు ఇప్పటికీ 6 సబ్జెక్టులకు పోయి 4 న్యాయస్థానంలో బెయిల్ తీసుకొచ్చి ఇచ్చింది. అట్లా ఎన్నో కేసులలో కొట్లాడుతున్నాం కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా ఆ నాయకులతో పాటు కొంత యాక్టివ్గా కనబడి ఉండొచ్చు మీకు. అంటే నేను చెప్పడం ఏంటంటే ఇదంతా ఇంత ప్రాసెస్ ఎందుకంటే ఎందుకు మీరే ముందున్నారు అంటే దాంట్లో మా దాంట్లో ఇట్లా జరుగుతుంది. మేము ఈరోజు గవర్నమెంట్ వస్తుంది, రేపు మీ సర్పంచ్ గెలిచేదాకా ఆగండి అంటే ఆగేటట్లేవు. అవి ఒకసారి ఉష్క కానీ ఇవన్నీ పోయినాక ఒక దిక్కు నీళ్లు రాలేదనే బాధ. ఉష్క తీసినాక ఏముంటే బండలు ఉంటాయి. బండలు ఉంటే ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చినాను కూడా మళ్ళీ బోర్లు ఎండిపోతాయి కదా. ఏ కాలువలో గౌరవులు దేవాదుల కాలువలను దువ్వించింది కేసీఆర్ గారు, దయాకర్రావు గారు ప్రతి ఊరికి నడుచుకుంటూ పోయి ఎక్కడ అవసరం ఏ కాలువ అని తూపించాడు. ఆయన ఎంత ఫాలోఅప్ చేసేదంటే ఒక 2 నెలల ముందే రివ్యూ పెట్టేది ఎండాకాలం వచ్చే ముందు. ఈ 2 ఎండాకాలంలో
మా మండలం నియోజకవర్గం మొత్తం వినిపోయింది. మీరు అన్నారు కదా నా దయాకర్ రావు చాలా కేర్ తీసుకున్నాడు నియోజకవర్గం మీద అని చెప్పి, మరి అట్లాంటి పర్సన్ ఓడిపోవడానికి గల కారణం ఏంటన్నా? అంటే ఇప్పుడు ఎందుకంటే ఎంతో రాజకీయ అనుభవం. కర్ణుడు సాగుకి 100 కారణాలు ఉంటాయి. వారు పదే 6 సార్లు గెలిచి ఒకసారి ఎంపీ గెలిచి బాగా గుర్తుంటాయి. పాలకుర్తిలో కంటిన్యూస్గా 3 సార్లు గెలిచారు. 2 సార్లు తెలుగుదేశం నుంచి గెలిచారు, ఒక టీఆర్ఎస్ గెలిచి. ప్రజలు ఏమనుకున్నారంటే కొంత కంటిన్యూగా గెలుస్తుండు కదా, సరే దయాకర్ రావు గారి మీద కోపం ఏం లేదులే కానీ, సరే వీళ్ళు ఏదో అంటారు మార్పు అంటారు, 6 గ్యారంటీలు, ఇంకోటి సరే వీళ్ళు ఏదో చేస్తా అంటారు. ఇక వాళ్ళు ఇచ్చిన పబ్లిసిటీ ఎట్లుంటుందంటే, పొరపాటున మీకు ఈ నెల పెన్షన్ రాకపోతే మా అమెరికా నుంచి పైసలు తీసుకొచ్చి పంచి పెడతాం అని చెప్పారు. అంటే ఆ స్టైల్లో సెమీ గవర్నమెంట్ నడుపుతాం, అంటే గవర్నమెంట్కి సమాంతర ప్రభుత్వం నడుపుతాం, మా దగ్గర అన్ని పైసలు ఉన్నాయి, ఏం చేసుకోవాలో అర్థమవుతలేదు అమెరికా, మేము సేవ కోసమే వచ్చినామని చెప్పారు. దయాకర్ రావు సరే వీళ్ళు ఏం చేస్తారో ఒక అవకాశం ఇద్దామని ప్రజలు ఇచ్చారు. సేవ చేయట్లేరన్నా వాళ్ళు? ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కానీ ఝాన్సీ రెడ్డి కానీ పాలకుర్తికి ఏం సేవ చేయట్లేరా? అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. పాలకుర్తిలో ఆమె మొదటిసారి పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చినప్పుడు పాలకుర్తి సోనా దగ్గర పోయి ఒక 50 లక్షలు అనౌన్స్ చేసి, బాగుంది గుడి బాగా చేసిండు దయాకర్ రావు గారు ఇంటర్నల్గా మాట్లాడిందంట, అది మనకు తెలియదు. ఒక 50 లక్షలు అనౌన్స్ చేసినాక ఇప్పటిదాకా ₹1 ఇవ్వలేదు. నెక్స్ట్ నేను గెలవంగానే స్కిల్ సెంటర్ పెడతా అని చెప్పింది. స్కిల్ సెంటర్ పెట్టింది అక్కడ, ఎక్కడ ఒకటి కొబ్బరికాయ కొట్టి గోడ కట్టింది, శిలాఫలకం వేసింది. ఆ స్కిల్ సెంటర్ ఎందుకు ఓపెన్ చేయలేదని ఎవరో న్యూస్ ఛానల్ ఇట్లా పోయి అడుగుతారు కదా, వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టినట్టుంది. నాకు అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టింది, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి. తర్వాత ఎవరో ఒక ఇంటర్వ్యూ నీ లెక్కనే దొరికించుకుని ఆమెను అడిగాడు ఎన్ఆర్ఐ గాని. అడిగితే ఆమె ఏం చెప్తుందంటే, నాకు అమెరికా నుంచి ట్రస్ట్ పైసలు తీసుకురావడం ఇబ్బంది అవుతుంది, కొద్దిగా అది నాకు అది సార్ట్అవుట్ చేసుకున్నాక అది కడతా, ప్లస్ ల్యాండ్లు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు నేను కట్టలేకపోతాను, కడతాను అని చెప్పి చిన్న ఉదాహరణ మీకు చెప్పింది. ఆమె సేవ చేస్తా అన్నదానికి 18 నెలల్లో ఇప్పటిదాకా జరిగిన దానికి ఆమె చెప్పిన సమాధానంలో మీకు చెప్పాను, నేను అబద్ధం చెప్పలే. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిందే, ఆమె అంతకుముందు ప్రామిస్లే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పి, ఈ 2 ప్రామిస్లు నిలబెట్టుకోలేకపోయింది, ఇంకేం సేవ్ చేస్తుంది? నన్ను కాదు, ఇప్పుడు ఆ పక్కన తిరిగేటోళ్ళు చాలా మంది ఆమె డిఫర్ అవుతారు, వాళ్ళని అడిగితే ఇంకా నాకంటే ఎక్కువ చెప్తారు. చాలా ఇప్పుడు వర్గాలు ఏర్పడుతున్నాయి కానీ ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పాలకుర్తిలోనే. సరే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, అది మనం అది ఇంటర్నల్ మ్యాటరా లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆడించే ఆటనా? ఇప్పుడు దయాకర్ రావు గారు ఏమన్నా మంత్రి, ప్రభుత్వం ఉన్నదా ఆయన దగ్గర? లేదు కదా. ఆయన ఆడియటానికి, ఆయన మాట వినడానికి, నీకోసం కష్టపడి నేను గెలిపించిన లీడర్లు దయాకర్ రావు ఆడిస్తే ఆడతారా? అట్లాంటప్పుడు మా పార్టీలోనే ఉండేవాళ్ళు కదా వాళ్ళు, ఎందుకు పోతారు? మా మీద కోపంతోటో లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఓడియాలనే కదా నీకు ప్రయత్నం చేసింది, అప్పుడు ఎందుకు మంచిగా అనిపించింది? ఇప్పుడు ఎవరు మాట్లాడినా దయాకర్ రావు కోట్లు, బీఆర్ఎస్ కోట్లు అంటారని మనం అంటలేదు, వాళ్ళు అంటారు, నేనంటలేదు, ఇది ముచ్చట వాళ్ళు అంటారు. అదే వర్గాలు అయితే ఈ మధ్యలో పాపం వాళ్ళు చాలా సఫర్ అవుతారు, ఎమ్మెల్యే గారు కానీ ఝాన్సీ రెడ్డి కానీ. వాళ్ళ నీకు వాళ్ళు పాపం అనిపిస్తుంది, ఏ తప్పు చేయకుండా ప్రతిదానికి కేసుల పాలై బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే పాపం కావట్లేదు. నువ్వు చేసుకునేది పాపం కదా, పాపం మూట కట్టుకుంటలేవు నువ్వు, తప్పు కదా. ఏం తప్పు చేసినా జైల్లో పంపుతాను? నీకోసం నేను ప్రశ్నించినందుకు, నేను అడిగినందుకు నువ్వు జైల్లో పంపుతావు, బాధ అనిపిస్తలేదని? కరెక్టా? కాంగ్రెస్ పార్టీ నాయకులని దయాకర్ రావు 15 సంవత్సరాల పాలకుర్తిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమందిని జైలు పంపించు, ఒక్కటి చూపెడతాను. ఎందుకు నీ విపరీత ప్రవర్తన? ఏం సాధిస్తావు దాంతో? ప్రజలకి మంచి చేస్తా అని వచ్చినావు, సర్వీస్ చేస్తా అని వచ్చినావు, ప్రతిపక్షంలో ఎవడు మాట్లాడితే స్ఫూర్తిగా తీసుకోవడం చేత కాకపోతే రాజకీయాలు చేయడం ఎందుకు? పని చేసుకోవాలి కదా. నువ్వు ఎవడు మాట్లాడితే ప్రజాస్వామ్యం కదా, డెమోక్రటిక్ కదా, నీ ఎంత పాలన కాదు కదా, నీ ఎంత పాలన జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఆఫ్ ద రికార్డు పోయి పోలీసు వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళ బాధ. ఆఫ్ ద రికార్డు పోయి అడగండి, ఒక పోస్టర్ కోసం ఇన్ని కష్టాలు పడాలని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు లేదు ఇప్పుడు డిపార్ట్మెంటల్గా నేను చెప్పడము, అది అక్కడ జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు ఆలు పాపం అనిపిస్తుంది. మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆమె 15 రోజుల ముందు వచ్చింది, వాళ్ళ అత్తగారు ఒక 6 నెలల బిఫోర్ నుంచి వచ్చేది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైనా హీరోని చేస్తారు, ఎవరినైనా జీరో చేస్తారు. దానికి ఏజు కొలమానం అనేది ఉండదు. ప్రజలు నమ్మి ఓటేసి ఒకసారి మన తెలంగాణలో కానీ మన ప్రాంతం కానీ ఎవరినైనా నమ్ముతాం. సరే మీరు ఇన్నిసార్లు చేసేది కదా, ఒకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వని ఇచ్చారు. ఒకసారి నమ్మకాన్ని ద్రోహం చేస్తే ఏం చేస్తారు? మన దగ్గర మన రాజకీయం కూడా పనికి రాకుండా లేకుండా చేస్తారు. చూడలేదా మన ఎగ్జాంపుల్స్? పేర్లు చెప్పడం ఎందుకు? ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో దయాకర్ రావు గారు మళ్ళీ జెండా పాతే అవకాశం ఉందా? నేను ఇవాళ రాసి పెట్టుకోండి, ఇవాళ డేటు టైము ఫిక్స్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చినా
దయాకర్ రావు గారు వారు గెలిచిన దానికంటే డబల్ మేయర్తో గెలుస్తారు. ఇవాళ ఆ నియోజకవర్గంలో దయాకర్ రావును కోల్పోయిన అనేది నేను కాదు, మీరు ఏ పేపర్లో చూసినా ఏమంటారు తెలుసా, దేవుని కోల్పోయి దయ్యాన్ని తెచ్చుకున్నాం అంటారు. ఇది ప్రజలు అంటారు, నేను కాదు. దానికి ఉదాహరణ చెప్తాను. పోయిన ఎండాకాలంలో ధరావత్ తండా అని ఒకటి ఉంటుంది, దాదాపుగా 532 ఓట్లు ఉంటాయి అక్కడ. అక్కడ వాళ్ళకి 350 లీడ్ వచ్చినాయి. 350 లీడ్ వచ్చింది వాళ్ళకి ఆ బూత్లో. అక్కడ నీళ్లు రాకపోయేసరికి వాళ్ళు 10 సంవత్సరాల్లో దయాకర్ ఉన్నప్పుడు ఏ రోజు మాకు ఇబ్బంది కాలే, పొరపాటున మేము దేవుళ్ళ లాంటి ఓటేయకుండా దయానికి ఓటేసిన వాళ్ళు ఆ బాధతో అన్నారు. ఏదో మనం డైలాగ్ కోసం డైలాగ్ మా వాడతలేదు, ఇది న్యాచురల్గా వచ్చింది. అది మీరు పేపర్లలో హెడ్లైన్స్ వచ్చింది. అది కేసీఆర్ గారు చూసే దయాకర్ వారితో అన్నారట, ఇట్లా ఉంది నీ దగ్గర, ఓడిపోయినా అని కూడా నీకు మంచి పేరు వచ్చింది, నువ్వు చేసింది ఇప్పుడు గుర్తిస్తారు జనాలు, బాధపడకని సందర్భంలో చెప్పినాడు. సరే, ఇప్పుడు మీరు అన్నారు, ప్రజలు కూడా అన్నారు. కాకపోతే ఏమన్నంటే ఈ మధ్యలో బాగా టాక్ ఏమొస్తుందంటే ఎర్రబెల్లి దయాకర్ నెక్స్ట్ టైం పరకాలకు వెళ్ళిపోతుండో లేదా జనగాం షిఫ్ట్ అయిపోతుండో అన్న టాక్ చాలా వినబడుతుంది. మీకు దయాకర్ రావు అనే వ్యక్తి ఒక ఛాలెంజింగ్గా పాలకుర్తికి వచ్చాడు. అంటే ఆయన పర్వతగిరి వర్ధనపేట అప్పుడు కాంగ్రెస్ దాంట్లో ఎస్సీ చేసేసాడు, డీలిమిటేషన్. దాంట్లో ఆయన వచ్చిన క్రమం కూడా ఎట్లా వచ్చిందంటే ఇక్కడికి, ఆయన నాతో షేర్ చేసిన విషయం చెప్తాను. అసలు వరంగల్కి వెళ్దామా పాలకుర్తా అని ఆలోచించుకుంటాడు. ఇప్పుడు దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు ఏదో ఫంక్షన్లో కూర్చొని ఆయనకి వాళ్ళ బంధువుల దగ్గర ఏదో కొంత తినుకుంటా దయాకర్ రావు గారు కాన్ఫిడెన్స్ కోసం వెతుక్కుంటారు, పాలకుర్తికి వరంగల్ అని ఆలోచన చేస్తాను అన్నప్పుడు ఆడ దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు అన్నారంట ఒక మాట, దమ్ముంటే పాలకుర్తి రమ్మాయండి. ఆ ఛాలెంజింగ్ తీసుకొని వచ్చిండే ఎర్రబెల్లి దయాకర్ ఉన్నాడు. అట్లా తీసుకొని వచ్చి కంటిన్యూస్గా గెలుచుకుంటూ వచ్చింది 3 times. అంటే ఆయన పాలిటిక్స్ని ఒక ప్యాషన్గా ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేసే వ్యక్తి. ఏదో ఓడిపోయినాము అని వెళ్ళిపోయేటోడు కాదు, ఎక్కడ ఓడిపోయినామో అక్కడే గెలుస్తాడు. ఝాన్సీ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు మొన్న, నువ్వు ఎక్కడ రాష్ట్రంలో ఏ మూల నిలబడ్డా కూడా ఆపోజిషన్గా నేను నిలబడతా నీకు అని చెప్పి. దేవుడు దయ వల్ల ఇప్పుడు పాలకుర్తి మళ్ళీ జనరల్ అవుతుందని నేను అనుకుంటాను. 100% జనరల్ అవుతుంది. నీ 100 మూటలైనా ఈసారి ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఇప్పటికే నువ్వు ఫ్లాప్ అయినావు. నేను చెప్తలే నీ మాట, నీ కార్యకర్తలు నీకు పనిచేసిన నాయకులు చెప్తారు, ప్రజలు కాదని. ఫస్ట్ వాళ్ళని మెప్పి తర్వాత ప్రజలను మెప్పిలేదు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఫ్లాప్ అయిందా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ అయిందా ప్రజెంట్? నా ఉద్దేశంలో కాంగ్రెస్ ఫ్లాప్ అయిందా లేదో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఎక్కడ భూములు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది, రియల్ ఎస్టేట్ ద్వారా ఎంతమంది ఉపాధి వస్తుంది, నువ్వేమి ఇవ్వకపోగా ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రకంగా మేస్త్రి కానించి మొదలు పెడితే, ప్లంబర్ కానించి మొదలు పెడితే, ఫ్లాట్ మీడియేటర్ కానించి మొదలు పెడితే, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ అనేది ఒక పదం, దాని వెనకాల ఎంతమంది బతుకుతారు. ఇవాళ ఏంది దాని పరిస్థితి ఏంది, కన్స్ట్రక్షన్స్ పరిస్థితి ఏంది. నువ్వు ఏమి చేయకపో కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతికే ఉపాధి కూడా ఓడిపోయింది కాంగ్రెస్ రావడం వల్ల. ఇక దాంట్లో సక్సెస్ అయిందంటావా ఫ్లాప్ అయిందనో నీకే వదిలేస్తాను ఇక అన్నమాట. ఉచిత పథకాలే చూస్తున్నారు కదన్నా, ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్పింది. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏది మహిళలకు 2500 కూడా ఇస్తారంట. నేను ఫ్రీ బస్సు రేపు సక్సెస్ అయిందా, ఫ్రీ బస్ తోటి మహిళలు తృప్తి పడరా లేదా రేపు లోకల్ బడులు అర్థమవుతుంది. నువ్వు రెగ్యులర్గా వచ్చే రైతు బందే 2 సార్లు ఎగ్గొట్టు. ప్రతి ఎకరానికి 19,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా బాకీ ఉన్నదంటే ప్రతిసారి నువ్వు ఏం చేసినావు, 7,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు ఎకరానికి. ఫస్ట్ టర్మ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు 5,000 వేసినావు, అక్కడ నీకు 2,500 రూపాయల. మళ్ళీ దాని తర్వాత రెండు సార్లు ఎగ్గొట్టినావు కదా, రాలేదు కదా, అదో 15,000, 17,500. మొన్న 7,500 ఇస్తాను 6,000 ఇచ్చినావు కదా, 1,500, 19,000 రూపాయలు నువ్వే బాకున్నావు రైతుకి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వే బాకున్నావు. నువ్వు ఇంకో మాట ఏమన్నావు, కౌలు రైతుకి కూడా ఇస్తా అన్న. మరి సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట ఈ గవర్నమెంట్? ఉచిత బస్సు, ఇంధనం మిల్లు, రేషన్ కార్డుతో సన్న బియ్యం, అవన్నీ స్కీమ్ మేము ఇస్తున్నాము, మేము ఎట్లా ఫ్లాప్ అయినాం అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఎన్ని, నువ్వు చెప్పిన 420 హామీలు, నువ్వు చేసిన హామీలు ఏంది 2-3. 50% చేసినా జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కాదు. ఇలా కేసీఆర్ గారు దాదాపు 80% చేసి 1-2 చేయలేదనే కదా ఆయన ఓడిపోయింది. 420 హామీలు తెచ్చి 2 హామీలు చేసినావు. ఇక అందులో నీ సక్సెస్ ఏముంది ఏం లేదనేది రేపు లోకల్ బాడీస్లో తెలుస్తుంది కదా. నువ్వు లోకల్ బాడీస్ ఇప్పటిదాకా ఎందుకు పెట్టలే? ఇప్పుడు ఏ నిమిషం పెడదామన్నా నీకు సరిగ్గా మైలేజ్ లేదు, రాకనే కదా. నీ కార్యకర్తలు తిడతాళ్ళు, సర్పంచ్ కాంచి జెడ్పీటీసీని అయితే ఎంపీపీని అయితే నాకు నామినేటెడ్ పోస్ట్ వస్తుందని వెయిట్ చేసిన కార్యకర్తలు ఇలా పోటీ చేసే పరిస్థితులు లేదు గ్రామాలలో. మీకు తెలియదా? గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిపోతుంది కదా అక్కడే.
నువ్వు దమ్ముంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిల్చోబెట్టి రేపు మెజార్టీ తీసుకురా, ప్రతిపక్షాలు మీకంటే ఎక్కువ గెలుస్తాయి. ఇలా సర్వే రిపోర్ట్లు అవే చెప్తాను. ఇప్పుడు ఇందిరం మిల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అది ఖచ్చితంగా లేని వాళ్ళకే ఇందిరం మిల్లు వస్తున్నాయా? మీ బీఆర్ఎస్ పార్టీలో ఏమంటారు ఇందిరమ్మ ఇల్లు పైన? ఇందిరమ్మ కమిటీలను పెట్టిల్లు, ఊరికి 5-6 పెడతారు ఇందిరమ్మ కమిటీలు. ఆ ఇందిరమ్మ కమిటీలలో వాళ్ళు ఎక్కడ కూర్చొని రాస్తారో ఎవరికి తెలియదు. వాళ్ళే రాసేస్తారు, 10 మందికో 15 మందికో. అందులో మేము ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే రాస్తున్నాం అని అంటారు. నీకు 5 ఎకరాలు వచ్చిన వాళ్ళకున్నది, 10 ఎకరాలు వచ్చిన వాళ్ళకున్నది, ఇందిరమ్మ బిల్లులు ఎత్తిన వాళ్ళకు కూడా రాశారు కొన్ని ఊళ్ళలో. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలన్నా, ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్లు ఇచ్చిన కడతలేరు కొంతమంది, సగం మంది. ఒకటి మనిషిని అడిగినా నేను మా ఊళ్ళో, పేరెందుకులే కానీ, ఏందిరా కడతలేవు అని అడిగిన. ఆయన ఏమంటాడు తెలుసా, అన్న 2 లక్షల రుణమాఫీ అనే నాకు 2,18,000 ఉందన్న, ఒక 20,000 తీసుకొచ్చి నేను కట్టిన, 2 లక్షల లోపు కట్టమంటే కట్టిన, ఆ 20,000 వడ్డీలే కట్టుకుంటాను నేను, మళ్ళీ పుసుకున్న 1,00,000 2 లక్షలు తీసుకొచ్చి పోసిన అనుకో, రాకపోతే నేను చస్తా, అందుకే నేను ముగ్గు పోతలేను అన్నా. నేను చెప్పింది 5 ఎకరాల ఆసాన్. ఆ మధ్యలో కూడా మీ కాన్స్టిట్యున్సీలో మీ మండలిలో అనుకుంటా ఓన్లీ మన కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, తర్వాతనే లేను తర్వాత చూద్దాం మన ఒక లీడర్ కూడా ఒక పెద్ద మనిషి అన్నారు లేండి మా దగ్గరనే అప్పిరెడ్డిపల్లిలో కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన రాయపర్తి ఆయన అన్నాడు, వాస్తవం అన్నాడు. అన్నాక వాళ్ళ స్టేట్మెంట్ అర్థమైంది. వాళ్ళు అది అనకపోయినా గ్రౌండ్లో చేసేది అదే, వాళ్ళు గ్రౌండ్లో చేసేది అదే 100% అది. కానీ మంచిదే కదా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది, చాలా మంచిదే. ఇందిరమ్మ ఇల్లు స్పిరిట్నే దెబ్బతీసింది. ఇందిరమ్మ పేరు అంటే ఇందిరమ్మ అని వాళ్ళు ఎందుకు చెప్తారంటే, ఇందిరాగాంధీ ఎంతో కొంత మంచి చేసింది, కొన్ని వర్గాలకి మంచి చేసింది, ఆ పేరుని బదనాం చేస్తారు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి. అంటే ఆ శాంటిటీ ఆ స్పిరిట్ దెబ్బ తీసేసి ఆల్రెడీ. నేను అదే మీకు ఇంటర్వ్యూకి వస్తున్నా అని చెప్తే కొంతమందిని అడిగినా అని చెప్పాను కదా అన్న, నేను చాలా మందికి ఫోన్ చేసిన, అరే చెప్పండి రా అసలు ఇట్లా అన్న దగ్గరికి వెళ్తున్నాను, సార్ దగ్గరికి వెళ్తున్నా ఇంటర్వ్యూకి, ఎలా ఉంటుంది అని, ఏంటి ఏమైనా నెగిటివ్ ఉన్నాయా లేకపోతే పాజిటివ్ ఉన్నాయా అని చాలా మందిని అడిగిన. చాలా మంది చెప్పింది ఒకటే విషయం, అరే చెప్పండి రా నాయన అంటే ఎవరు చెప్తాడు అన్న, దీనికి కారణం అంటే నెగిటివ్ లేవు అని చెప్తున్నారు. అంటే నెగిటివ్ మీరు చేయలేదా మీరు, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు లాస్ట్ టైం. చాలా మంది కూడా మనం చూసినాం, ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఎంత దండుకుంటే అంత అన్నట్టు ఉంటుంది ఎవరికైనా. నేను ఎంత అడిగినా కూడా చెప్పట్లేరు, అంటే మీ మంచితనమా లేకపోతే ఏంటన్నా? నెగిటివ్ అనేది, నేను వచ్చిందే సర్వీస్, నాకు కొంత బిజినెస్ ఉంది, నేను రాజకీయాల్లో చాలా లిమిటెడ్గా పనిచేస్తున్నాను నాకున్న కెపాసిటీ కంటే. కొంత సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో రాజకీయం ఎంచుకున్నాను, సర్వీస్ చేసేటట్టే. ఇప్పుడు నువ్వు నాకు ఒక 1-2 months నుంచి మీరు పరిచయం అయ్యిండు, నాకు నీ ఇంటర్వ్యూ ఇవ్వడానికే నేను ఎన్నిసార్లు ఫోన్ చేయించుకున్నాను మిమ్మల్ని. అంటే మనం గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాం, అంటే అందరితో పోయి కలిసిపోయి ఉంటాం మనం. ఇంటర్వ్యూలు ఇవన్నీ ఆ సోకులే ఉండవు, సింపుల్ మనుషులము, సింపుల్గా సర్వీస్ చేయాలి. నాకు ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను నాకు ఉపయోగపడుతున్నా అనేది నాకు మోరల్. నేను సాటిస్ఫాక్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నాను. ఏదో చేయాలి, ఏదో నేను పబ్లిక్లో ఇది కావాలా, హైప్ కావాలి, హైప్ కోసం కాదు నేను చేసి, నా తృప్తి కోసం నేను రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని మీరు సాయం చేస్తున్నారు, చాలా మంది. సాయం అనేది పెద్ద మాట అండి, అంత పెద్ద మాట నేను వాడా అన్న. మీకు పెద్ద మాట అని మీరు అనుకోవచ్చు, కానీ సహాయం పొందిన వ్యక్తి ఎంత అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసా? నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తా. దాశెట్టి రాజు అని చెప్పి మీ ఊరే నిర్మల, వాడికి కాల్ చేశా, అరే ఏంట్రా పరిస్థితి ఇట్లా అన్నది, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నేను అని చెప్తే వాడు ఒక మాట చెప్పిండు. చాలా చెప్పిన తర్వాత, అప్పుడు మా బావకు యాక్సిడెంట్ అయినప్పుడు మేము ఇది సీఎం ఫండ్ కింద పెట్టుకున్నాం రా, పెడితే అన్న దగ్గర మమ్మల్ని తీసుకుపోయి 3 లక్షల రూపాయలు మాకు ఇప్పించి, ఎందుకంటే ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ ఫండ్ కానీ ఇంకేదైనా ఎవరి దగ్గర అధికారుల దగ్గరికి ఒక నాయకుల దగ్గరికి పోయినప్పుడు ఆయనకే ఎంతో కొంత మనం ఇచ్చి చేయించుకుంటాం పని, కాకపోతే ఆయన 3 లక్షల రూపాయలు మాకు ఇప్పించి మాకు ఖర్చులకు ఉన్నాయా లేవా అని చెప్పి ఆయన జేబుల నుంచి పైసలు తీసి మాకు పెట్టిండు. అట్లాంటి వ్యక్తి ఆయన చెప్పిండు. చాలా మంచిగా అనిపించింది నాకు ఈ బర్డ్ వాళ్ళు చెప్పిన. నేను సీఎంఆర్ఎఫ్ అప్పుడు ప్రభుత్వం నుంచి ఇప్పించినాం, అది పెద్ద విషయమే కాదు, మామూలు ఎవరైనా ఇప్పిస్తారు, అది పెద్ద గొప్ప విషయం కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇంకా అంతకంటే మంచి సర్వీసులు చేసినాము, చేతనైన దేవుడు ఇచ్చింది దాంట్లో. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది రాజకీయాలను చూస్తున్నాం అన్న మనం నాయకుల్ని, ఏ విధంగా అంటే ఎలక్షన్స్ ఇంకో 6 నెలలు ఉందనంగా మళ్ళీ జనానికి వచ్చేసి ఎవరైనా చనిపోతే ఇంత, ఎవరైనా బర్త్డేకి వెళ్తే ఇంత, పెళ్ళికి పోతే ఇంత అని చెప్పిస్తున్నారు. కానీ మీరు కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎప్పటి నుంచో కొనసాగుతుందంట మీది. అంటే నాది ఎట్లున్నది అంటే, నేనేం చెప్పినా మీకు, నా తృప్తి కోసం చేస్తున్నా. అంటే రేపు ఎవరినో ఇంప్రెస్ చేయడానికో లేకపోతే వాడిని ఇంప్రెస్ చేయడానికి చేయట్లేదు. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నా, 1 రోజు 2 రోజులు ఉన్నా అని కూడా నేను దాదాగా నిమ్స్ పోవటము, యశోదా పోవటము, నాకు సంబంధించిన వాళ్ళు లేకపోతే నాకు పరిచయస్తులో ఉన్న కాడ పోయి చూసి కొద్దిగా మోరల్గా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకున్న దాంట్లో, దేవుడు ఇచ్చిన దాంట్లో, నాకున్న దాంట్లో కొంత నాకు
ఆ చేతనైనని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి కొంత చేసి వస్తారు. అందులో ఆ తృప్తిని ఇస్తుంది, ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోను. నాకు అది పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈ ఇంటర్వ్యూలో కూడా మీరు దయచేసి ఇది అంత అవసరం లేదు, ఒకటి వచ్చింది కాబట్టి నేను చెప్పిన తప్ప. మనము ఎవరం అండి, మనం నథింగ్. ఒక దేవుడి ముందు మనం నథింగ్. దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక బుద్ధి ఇస్తాడు. మనకి కొంత మనం తినదానితో పాటు ఒక మెతుకు ఎక్కువ ఇచ్చిండు. దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని ఉండదు. అంటే నా లగ్జరీని కట్ ఆఫ్ చేసుకొని కొంత చేస్తాం అంతే. అంతకుమించి మన పేద సహాయం అనే వర్డ్ కూడా చాలా పెద్దది, అంత పెద్దగా ఏం లేదు, నార్మల్. ఓకే, ఇప్పుడు మనం స్టార్టింగ్ మాట్లాడుకున్న వల్ల జనగాం జిల్లా అధ్యక్షులు కాబోతున్నారు అన్న టాక్ మాత్రం చాలా వినపడుతుంది. ఇట్లా అవకాశం ఉందా? అది మన చేతిలో లేదు కదా, పార్టీ ఎటు డిసైడ్ చేస్తే అది. నేను కార్యకర్తలు అంటాను, సోల్జర్లు అంటాను పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాకు సోల్జరు. నువ్వు లాఠీ ఇచ్చి కాపలాగా ఏమంటే లాఠీ ఇచ్చి కాపలాగా వేస్తాం. అయితే గన్ ఇచ్చి కాపలా అంటే గన్ ఇచ్చి కాపలా, గన్ పట్టుకొని కాపలాగా వేస్తాం. లేదు ఏదైనా పొజిషన్ ఇచ్చి నువ్వు చేయమంటే చేస్తాం. అట్లా ఏ రోల్ ఇచ్చినా చేస్తాం. రాజకీయాల్లో ఇది టార్గెట్, దీనికోసం నేను చేస్తలేను కదా. రాజకీయాలు మెంటల్ సాటిస్ఫాక్షన్, సర్వీస్ కోసం చేస్తున్నా, తృప్తి కోసం. మీ ఏమంటే మీ టార్గెట్ ఏంటో మరి రాజకీయాల్లో? ఏం లేదు, దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నా. కొత్తగా నాకు రాజకీయాల్లో వేరే పొజిషన్ వచ్చి తిరిగేది లేదు. దేవుడి దయ వల్ల, నా కుటుంబ దయ వల్ల అంతో గింతో నేను కంఫర్ట్గా ఉన్నా. నాకు కొత్తగా వచ్చేది ఏముంటుంది, పొజిషన్ వచ్చి ఉండాలి, ఏముండదు కదా. మిమ్మల్ని ఏ స్థాయిలో చూడవచ్చు మీ రాజకీయాల్లో? నేను ఈ స్థాయిలోనే ఉండాలనుకుంటాను. ఇప్పుడున్న స్థాయి సంతోషంగా ఉన్నా, కంఫర్ట్గా ఉన్నా, వాళ్ళు నలుగురికి ఉపయోగపడేటట్టున్నా. నేను ఓవర్గా ఊహించుకొని ఓవర్గా పెద్దగా పోయి ఏంటంటే కొద్దిగా మన పక్కన తిరిగేటోళ్ళు తిట్టుకోకపోతే చాలనుకుంటాను. ఆ స్థాయిలో ఉండాలనుకుంటా అంతే. ఎందుకంటే అందరు కొంతమంది అరే అందరూ మంచి స్థాయిలో చూడాలరా, ఇంకా అన్న చాలా ఇట్లాంటి వ్యక్తి ఎమ్మెల్యే స్థాయిలో కూడా చూడాలనుకుంటున్నాం మేము అని చెప్పి అన్నారు. మీకు అవకాశం ఉందా, అంటే మీకు ఆలోచన ఉందా ఎమ్మెల్యే కావాలని చెప్పి? నాకు జెడ్పీటీసీ కావాలనే లేదు. వచ్చినాము, ఆ టైంలో వచ్చింది, చేసినాము. గాలి ఉంది, బీఆర్ఎస్ పార్టీ గాలి ఉన్నది, కేసీఆర్ గారు గాలి, దయాకర్రావు గారికి విపరీతంగా వీస్తాను. గెలిచినాక మనం పార్టీకి ఏమి ఇవ్వాలి? కష్టకాలం నాకు చేతనైన దాంట్లో చేస్తున్నాను. రేపు నేను ఏమైతా ఏమి గాను అనేది ఏది డెస్టినీ కాదు, ఉన్న దాంట్లో లిమిట్గా ఉన్నా. ఇప్పుడు హ్యాపీగా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా దయాకర్రావు గారి నాయకత్వంలో తృప్తిగా పనిచేస్తున్నాడు. సొంత కొడుకు లెక్క చేసుకుంటాడు. రేపు భవిష్యత్తులో పాలకుర్తిలో ఆయన నిల్చోబెట్టి ఒక మంచి మెజార్టీతో గెలిపేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. మీకున్న లక్ష్యం, ఏకైక లక్ష్యం అదే. ఇప్పుడు ప్రజెంట్ అదే లక్ష్యం మీద పనిచేస్తున్నా. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడ మా దయన్న మళ్ళా పాలకుర్తిలో ఒకసారి ఎమ్మెల్యే కావాలి. అది నా బలమైన కోరిక. ఈసారి ఏమన్నా జెడ్పీటీసీకి మళ్ళీ ఏమైనా అవకాశం ఉందా? వారం రోజుల నోటిఫికేషన్, 10 రోజుల నోటిఫికేషన్, నెల అంటారు కాబట్టి చెప్తాను. నా మండలం నాకు అనుకూల రిజర్వేషన్ రానివ్వరు. 100% రాసి పెట్టుకుని నేను ఇయ్యాలి చెప్తాను, ఆన్ ద రికార్డ్ చెప్తాను. రానివ్వరు. ఒకవేళ వచ్చిందనుకో, ఇప్పుడు ఝాన్సీ రెడ్డి నేను నా మనవరాలు, నా కోడల్ని పెట్టి దయాకర్రావుని ఓడగొట్టినా అంటాను కదా, పౌరసత్వం వచ్చే ఉంటుంది కదా. అప్పుడంటే దయాకర్రావు ఆపండి, ఇప్పుడైతే దయాకర్రావు ఆపలే కదా. దమ్ముంటే జనరల్ తీసుకురా, దేవరపులలో పోటీ చేయి. నువ్వు చేసినావు కదా, ఝాన్సీ రెడ్డి గారిని మీతో పోటీ చేయి, గెలువు. అధికారం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. నీ దగ్గర కోట్ల పైసలు ఉన్నాయి కదా, 100 కోట్లు ఉన్నాయి కదా. పొద్దున్న లేస్తా నా మీద రాపిస్తాను కదా పిచ్చి రాతలు. దమ్ముంటే పోటీ చేయి. నన్ను పోటీ ఏమన్నా చేస్తా, లేకపోతే నా కార్యకర్తను పెట్టి గెలిపిస్తా. నీకు దమ్ముంటే దేవరపులలో జనరల్ తీసుకొచ్చి నువ్వు పోటీ చేస్తావా, నీ ఇంకో కోడల్ని పోటీ పెడతావా, నీ కొడుకుని పోటీ పెడతావా, లేకపోతే నీ లీడర్ని పోటీ పెడతావా, పెట్టు. నీకు దమ్ము ఉంటే రేపు రిజర్వేషన్ తీసుకురా, కొట్లాడదాం. గెలువు, రాజకీయాలు బంద్ చేసుకుంటా. ఇక 3 సంవత్సరాల పాటు నేను విమర్శించడం కూడా విమర్శించాను. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే ఝాన్సీ రెడ్డి గారు ఎర్రబెల్లి దయాకర్రావుకి ఛాలెంజ్ ఇస్తుంటే మీరు ఝాన్సీ రెడ్డి గారికి ఛాలెంజ్ ఇస్తున్నారు. ఆమె పొద్దున లేస్తే చేసే వ్యవహారం నచ్చక బాధ అనిపించి మాట్లాడతాను. నువ్వు జనాలకి ఏదైనా చెయ్యి, జనాలకు ఏమి చేయదని మాట్లాడటం ఇబ్బంది పెట్టి ఎక్కడ నువ్వు ఆ బాధతోటి మాట్లాడు, గర్వంతో ప్రౌడ్తో మాట్లాడలే. లేకపోతే స్థాయిలు డబ్బుతోటి కొలమానం కాదు. నీకు డబ్బు ఎక్కువ ఉందో తక్కువ ఉందో నాకు తెలియదు, మా దగ్గర మామూలుగానే ఉన్నాయి. నీ స్థాయి ఏంది 6 నెలల ముందు వరకు ఒక మామూలు ఎన్ఆర్ఐ, ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐ అంటున్నా, ఇప్పుడు కూడా విదేశీరాలుగా అంటాను నేను. నీకు ఎక్కడిది ఆధార్ కార్డు ఉందా, నీకు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, ఏంది పెత్తనం పాలకుర్తి మీద పడిను? గౌరవంగా కోడల్ని చేసినావు, దయాకర్రావుని ఓడగొట్టినావు, వాళ్ళు పని చేసుకొని ఇవ్వాలి. పొద్దున్న లేస్తే నీ టార్చర్ అయింది జనాలకి, నీ నాయకులకి, నియోజకవర్గానికి.
నీ పీడ విడుదల కావాలనే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన. ఉందా దమ్ము? ఉందా? దేవుడు జనరల్ చేసేది నీకు. నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నది. నువ్వు పోటీ చేస్తావా, నీ నాయకులను పెడతావా? దమ్ము ఉంటే పోటీ చేయి. నీ కోట్లు ఉన్నాయి కదా నీ దగ్గర. 18 నెలలు దయాకర్రావుని మరిపించే పాలన చేసినావు కదా, మరి పోటీ చేయరాదు? దమ్ముందా? ఉందా? ఉంటే చెయ్యి. నీకు పౌరసత్వం తెచ్చుకుని రేపు జడ్పీ చైర్మన్ అవుతావు, ఇంకో చైర్మన్ అవుతావు. ప్రజల్లో గెలవరాదు నువ్వు. ఆమె లెవెల్ ఏమో ఎమ్మెల్యే స్థాయి, జడ్పీసీ ఇట్లా పోటీ చేస్తారు. రేపు ఆమెకి ఇప్పటికీ నాకు ఇది లేదు, నా దగ్గర ప్రోటోకాల్ లేదన్నా ఇప్పుడు స్టేట్ ఉపాధ్యక్షురాలు తీసుకొచ్చుకున్నాను. అరే ఉపాధ్యక్షురాలు ఎందుకు ఇచ్చిలో ఆమెకి ఆధార్ కార్డు లేనాక నాకైతే డౌట్ ఇప్పటికి. అసలు ఆమెకు ఆధార్ కార్డే లేదు ఆమెకి. ఆ పోటీ చేయాలి కదా ప్రజాస్వామ్యంలో. ఈ వీళ్ళెవరు విదేశీరాలు వచ్చి ఇక్కడ పెత్తనం చేసేది నాకు అర్థం కాదు. మంచి పెత్తనాలు చేసి జైల్లోకి తోలి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేపించి దిగజారి ఏం వాళ్ళ గురించి చెప్పుకుంటే చాలా ఇబ్బంది. అవును, సోషల్ మీడియా మధ్యలో ఎక్కడ చూసినా కూడా మీ మీద ఎక్కువ ఏంటంటే అదే పల్లా సుందరరావు రెడ్డిని జనగాం పంపించి నెక్స్ట్ స్టెప్ ఎర్రబెల్లి దయాకర్రావు చిల్లరే జనానికి వస్తున్నారు. అంత వీక్ ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ? పల్లరాజేశ్వర రెడ్డి గారికి దయాకర్రావు గారికి నా మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అనుకుంటుందా? పొద్దున్న లేకపోతే 10 సార్లు మాట్లాడుకుంటాం, నవ్వుకుంటా అవి చూసి. నేను చిన్నోడిని, ఏమన్నా పెద్దను చేస్తుంది భూకంపం, చాలా పెద్దోని చేస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని ఆమె చేస్తుంది, కాంగ్రెస్ పార్టీలు కాదు, ఎన్ఆర్ఐ చేస్తారు. నేను చాలా చిన్నోని అనుకుంటాను ఇప్పటికి. ఝాన్సీ రెడ్డి గారు మిమ్మల్ని చాలా పెద్దోని చేసింది ఇప్పటికి, చాలా పెద్దోని చేసి. నేను చాలా చిన్నోని వాస్తవానికి. నేను కార్యకర్తని, బీఆర్ఎస్ పార్టీ యాక్టివిస్ట్, కేసీఆర్ సోల్జర్ని. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయడమే మీ యొక్క ఆలోచన? నాకు కాదండి, బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకునికి అదే లక్ష్యం ఉంటుంది కదా. ప్రజలు కూడా ఇప్పుడు ఏంది, ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారిని కోరుకుంటారు, దాన్ని బలంగా నమ్ముతారు. నేను రేపు కేసీఆర్ గారు వస్తేనే భూముల రేటు కోట్లు అవుతాయి, ప్రతి ఒక్కడికి కొంత వ్యవహారం ఉంటుంది. కేసీఆర్ ఈజ్ అ లెజెండ్. అంటే తెలంగాణని ఎంత ప్రేమతోటి కొట్లాడి సాధించుకుందో అదే ప్రేమతోటి తెలంగాణ స్థాయిని స్థాయికి తీసుకుపోయాడు. కాబట్టి డెఫినెట్గా ఒకసారి ఊకే సోనియా గాంధీ కాంగ్రెస్ ఇచ్చింది కదా, 6 గ్యారంటీల హామీలు, ఏదో కొన్ని మాటలు నమ్మి ఒకసారి అవకాశం ఇచ్చారు. నాకు తెలిసి 15-20 సంవత్సరాల దాకా కాంగ్రెస్ కనబడదు. పల్లా సుందరరావు రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మీరు ఏమైనా బంధువు అన్న? అంటే నాకు నిజంగా చెప్పాలంటే పార్టీలనే పరిచయము, అన్న అంటాము. ఆయన అందరినీ బాగా చూసుకుంటాడు. అందరితో పాటు నేను, ఆయన వారి జనగాం కాన్స్టిట్యున్సీ, జనగాం ఎమ్మెల్యే రావటం హ్యాపీ. మాది పాలకుర్తి, దేవురుపులం ఉన్నా. ఎందుకంటే ఆ మధ్యలో ఆయన మీద కూడా ఎలిగేషన్స్ మీన్స్ ఆయన కూడా పార్టీ మారుతున్నారు అన్న విషయాలు కూడా వచ్చినాయి. కాకపోతే ఆయన కేసీఆర్ గారు వీర విధేయుడు. అవన్నీ పాపం పల్లరాజేశ్వర రెడ్డి గారు అనే వ్యక్తి, ఆయన చాలా కమిట్మెంట్ లీడరు, చాలా కమిటెడ్గా పనిచేస్తారు. ఇవాళ చూస్తారు కదా, అక్కడ కూడా జనగాంలో సర్వీస్ బాగుంది, చాలా బాగుంది. అందరూ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలను ఈ ఎమ్మెల్యేలు ఎవరు గెలవరు, ఆయన ఒక్కడే మళ్ళీ మంచి మ్యాడ్తో గెలుస్తారని రిపోర్ట్ కూడా వచ్చింది సార్. ఆ సర్వీస్ సార్ మీకు తెలియదేమో, జనగాం మొత్తం దాదాపుగా ఒక ₹1,00,000 అయ్యే మెడికల్ ఖర్చుల వరకు ఆయన ఫ్రీగా చేస్తున్నట్టు, 1-2 లక్షల వరకు. ఎంతోమంది నిజంగా దాని ద్వారా అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది, చాలా ఆనందంగా వ్యక్తం చేస్తారు జనగామ నియోజకవర్గం. అంతకంటే సర్వీస్ చేసేవాళ్ళు నాకు ఒక దగ్గర ఆయన చెప్పినారు, ఆయనకి ప్రతి మంత్ 1 నుంచి 1.5 crore ఖర్చు వస్తుందట మెయింటైన్ చేయడం, ఎవ్రీ మంత్. ఇట్లా మెయింటైన్ చేస్తున్నా అంటే సందర్భం కూడా ఏంటంటే, రేపు ఒకవేళ వేరే కాడికి జనాలు వస్తే వెళ్ళిపోతారా అని ఎవరు అంటే, ఇంత ఖర్చు పెట్టి నేను ఇట్లా చేస్తున్నా, నేను జనగాం ఎందుకు వదిలిపెడతా అనే సందర్భంలో చెప్తున్నా. అది కూడా అసలు ఎంత అయితే ఆ సబ్జెక్ట్ ఎందుకు వస్తుంది కానీ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మేము ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అదే కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మేము ఇది ఇస్తున్నాం ఉచితంగా, అది ఇస్తున్నాం ఉచితంగా అని చెప్తారు. అవన్నీ అవసరం లేదు. విద్య, ఆరోగ్యం, హాస్పిటల్ చూసుకుంటే చాలు అని చెప్పి ఎవరైనా కోరుకునేది అదే. అది నెరవేరుస్తున్న వ్యక్తి జనగాంలో. అంటే విద్య అంటే పక్కన పెడితే ఆరోగ్యం పరంగా మాత్రం హాస్పిటల్. జనగాం కాన్స్టిట్యున్సీ వాళ్ళు చాలా లక్కీ అండి. ఆయన వచ్చుడు మంచి కమిట్మెంట్ లీడరు, మంచిగా వాళ్ళు కూడా చాలా, అది ఒక పాజిటివ్ వైబ్ జనగాంకి. అపోజిషన్ వ్యక్తులే చెప్పారు చాలా మంది, నెక్స్ట్ టైం ఆయన కొట్టేదే బాబు ఎవరు లేరు. అపోజిషన్ వ్యక్తులే, మనకు పరిచయం ఉన్న వ్యక్తులు కూడా ఆయనకు వేరే ఆలోచన లేదు, వేరే థాట్ లేదని చెప్పారు. ఓకే అన్న, మీరు చూసుకున్నట్లయితే నిజంగా ఇంతకుముందు మీరు అన్నారు ఏదే ఝాన్సీ రెడ్డి గారి గురించి సవాల్ విసిరారు. కానీ ఇప్పుడు అంటే మీకు ఫస్ట్ కూడా ఇదే క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ కరెక్ట్ అంటే చెప్పారు, పాలకుర్తిలోనే ఉంటారు అన్నారు. ఒకవేళ ఎర్రబెల్లి దయాకర్రావు గారు అటు పరకాల కానీ ఇటు జనానికి వస్తే కానీ పాలకుర్తి ప్రజల పరిస్థితి ఏంటి? అది జరగదు అని చెప్తున్నా కదా. రేపు పాలకుర్తి దేవుడి దయవల్లో జనరల్ ఉంటే
100% డీలిమిటేషన్లో, అంటే డీలిమిటేషన్లో జనరల్ ఉంటే 100% దయాకర్ రావు గారు ఇక్కడనే పోటీ చేస్తారు. వారు ఇప్పటికీ వారంలో 4 రోజులు 5 రోజులు కాన్స్టిట్యూన్సీలో తిరుగుతారు. మంచికి చెడుకు దేనికైనా వారు ఉంటారు. వారు ఎటు పోరు, ఓడిపోయి అస్సలు పోడు. ఇప్పుడు ప్రజలు ఓడిపోయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? 100% 100% అందుబాటులో ఉంటాడు. ఆయన ఒక మాట అంటాడు ఊరికే, ప్రతిపక్షం అధికార పక్షం అంటా ఉంటుంది ఊరికే, ఓడిపోయిన ఇంట్లో పండుకో ఎందుకు తిరుగుతాను అని. 15 సంవత్సరాలు నాకు రాజకీయ భిక్ష ఇచ్చింది కష్టకాలంలో. నా వర్ధనపేట ఎస్సీ జనరల్ ఎస్సీ అయితే నేను ఇక్కడికి వచ్చి పోటీ చేసిన. నేను 100% డెఫినెట్గా దీన్ని వదిలిపెట్టా అంటాడు. ఇంకేం అంతకంటే ఖచ్చితంగా హైదరాబాద్ దగ్గర అయితే పాలకుర్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటారు మీరు? 100% లేదు. ఓడిపోయి అసలు పోడు. మరి వాళ్ళ పరిస్థితి అంటే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గాని, అది మనం ఇట్లా చెప్తాం. ఝాన్సీ రెడ్డి గారి పరిస్థితి ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు మంచి చేస్తే ప్రజలు నెత్తికి పెట్టుకుంటారు, మంచి చేయకపోతే బండ కేసు కొడతారు. గాలి వీస్తుందా ఇప్పుడు బీఆర్ఎస్ గాలి ప్రజల గ్రామాల్లో? రేపు లోకల్ బాడీలో వదిలిపెడుతుంది కదా గాలి. నేను ఎందుకు చెప్పటం, వీస్తుందా లేదా రేపు తెలుస్తుంది. వాళ్ళు వీయకపోతే మేము మార్చుకుంటాం, వీస్తే వాళ్ళు మార్చుకోవాలి, అంతే కదా. ఓకే అన్న, ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్ర ఇప్పుడు పాలకుర్తి గురించి అయితే మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేసిరు. అసలు పరిస్థితి ఏంటి, అక్కడ ఎట్లా ఉంది, ఎలక్షన్స్ జరిగితే ఎవరు రేపు మొహం కనబడుతుందని చెప్పి కూడా మీరు మాకు చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇవ్వలేక చెత్తగా పడిపోయింది. 100 రోజుల్లో ఇస్తామని చెప్పి మీకు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్ల ముందులో మొక్కని మొట్టైన దేవుడు లేడు. ఆటోమేటిక్గా ప్రజల ఉసురు దేవుళ్ళ శాపం 2 తగులుతాయి కదా చేయనప్పుడు 100%. దాంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అవకాశం ఇచ్చలేదు కదా, ఇదే ఆఖరిసారి అవుతుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎదురు చూస్తారు అన్న కేసీఆర్ గురించి. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారా, ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా, వచ్చి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలవచ్చు కదా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం, బయటికి కూడా వెళ్ళట్లేరు. కారణం ఏంటంటారు, ఎప్పుడు వస్తారు బయటికి? 100% కేసీఆర్ గారు చాలా ఎఫెక్టివ్గా ఎవరు కష్టపడతారు ఏందనేది వారి దగ్గర రిపోర్ట్ ఉంటుంది. వారితో మాట్లాడుతూనే ఉంటారు, ఇంటరాక్ట్ చేస్తూనే ఉంటారు. చాలామంది తెలియని విషయం ఇంటర్నల్గా పార్టీలో ఉన్నారో తెలుస్తుంది. 100% వారు కూడా ఏం చేస్తారంటే నియోజకవర్గానికి ఒక రోజు టైం ఇచ్చి ముఖ్య కార్యకర్తలను ఒక 500 నుంచి 600 మధ్యలో పిలుచుకొని మాట్లాడుకొని ఏర్పాట్లు చేసుకుంటారని తెలిసింది. దాదాపుగా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు చాలా రీచబుల్ ఉన్నారు. కార్యకర్త ఎవరున్నా ఏ మంచి అయినా చెడైనా ఉరికొస్తుంది. అట్లేం లేదు, మీరు అది పొరపాటు. ఓకే, ఇప్పుడు అదే చూసుకున్నట్లయితే వాళ్ళకు సఖ్యత ఉందా అన్న అసలు? ఇప్పుడు కేటీఆర్ కానీ, కవితకు కానీ, కేటీఆర్ గారు, హరీష్ రావు కానీ 100% ఉంటుంది బ్రదర్. సఖ్యత లేని వాళ్ళు ఎవరు ఉండరు. 100% సఖ్యత ఉంటుంది. కొద్దిగా ఏదైనా చిన్నగా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఉండొచ్చులే, కానీ అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఈ మధ్యలో చాలా సర్క్యులేట్ అవుతుంది పేపర్ బాగా మీ మీదనే. అసలు మన జనగామ, దేవరూపల, పాలకుర్తి ఏ సంబంధం లేదు. జస్ట్ మన ఒక పేపర్ పెట్టి అందులో మొత్తం పల్లా సుందరరామరెడ్డి తప్ప వేరే కనబడతలేరు. అందులో ఒక న్యూస్ చూసాను నేను, అది మనకు కొంతమంది ఫార్వర్డ్ చేశారు. ఎవరు చేశారో కూడా మీకు చెప్తాను నేను. ఏంటంటే అందులో నెక్స్ట్ బీఫామ్స్ ఇచ్చేది నేనే, అధ్యక్షుడు కాబోయేది నేనే అని చెప్పి కొన్ని పేపర్లో కూడా స్టేట్మెంట్ వచ్చింది. అది ఏ విధంగా అంటే అది నిజమేనా, లేకపోతే అట్లా రాపిస్తున్నారు మీ మీద? నేను ఇప్పటిదాకా నీతో ఇంటర్వ్యూ చేసినాను. ఏమని చెప్పిన, నేను ఒక కార్యకర్తనని చెప్పాను. నేనే నాకు బీఫామ్ ఇస్తే పోటీ చేస్తాను. నేను ఒకరిని బీఫామ్ ఇచ్చేంత సీన్ నాకు లేదు. కాకపోతే ఈ మధ్యలో తెలంగాణ సబ్స్క్రైబ్ అని ఒక కాంగ్రెస్ ఛానల్ మా ఎన్ఆర్ఐ నా మీద అభిమానంతో కొద్దిగా నన్ను ఎక్కువ ఊహించుకొని రాపిస్తాను. అది నాకు ఏంటంటే మంచి పేరు వస్తుంది, పుల్లలు పెట్టాలి కదా, వాళ్ళ మనసులు, నా మీద ఉన్న వాళ్ళ మనసులు, నా కింద ఉన్న వాళ్ళ మనసులు నొప్పించడానికి రాపిస్తాను. అది ఎక్కడి నుంచి వస్తుందంటే కూడా మీకు చెప్తా నేను. ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఛానల్ నుంచే సర్క్యులేట్ అవుతుందని చెప్పి మాకు కొంతమంది ఫార్వర్డ్ చేశారు. ఇది అర్థం కాలేదా? ఎవరైనా జనరల్గా అధికార పక్షం మీద ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ప్రతిపక్ష లీడర్గా, కార్యకర్తగా నేను ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ఉంటే ఇంకా అవి రాపిస్తారు. మా మీద రాపిచ్చుడు పక్కన పెడతారు. రాపిచ్చిన దాంట్లో వాళ్ళ దొరికిలే కదా, వాళ్ళ పేరు మీద ఛానల్ నుంచే సబ్స్క్రైబ్ అవుతున్నాయి కదా, వాళ్ళ పేర్ల నుంచే వాట్సాప్లలో షేర్లు అవుతున్నాయి కదా, సర్క్యులేట్ అవుతున్నాయి కదా. అంతకంటే నిదర్శనం వాళ్ళు ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయకుండా, చెరువులు నింపకుండా, చెక్ డ్యాములు నింపకుండా ఈ పనులు చేస్తారు. డిమోటివేషన్. ఇంకా జైల్లో పోయినా తగ్గుతలేరు, కేసులు పెట్టినా తగ్గుతలేరు. డిమోటివేషన్ టాక్టిక్స్ ఇవి. అంత చిన్న పిల్లలు ఎవరు ఉన్నారు? ప్రతి ఒక్కటి తెలుసు అన్న, ఎవరో ఏదో చేస్తున్నారు, ఏదో రాపిస్తున్నాను కాదు. మనం ఎంత డప్పు కొట్టుకున్నా కూడా రియాలిటీ ప్రజలు చూస్తూనే ఉంటారు. 100% రియాలిటీలోనే మేము ఉంటాం కాబట్టి, ప్రజలతో మేము ఉంటాం కాబట్టి మాకు రియాలిటీ తెలుసు. అర్థమైందా? సెల్ఫ్ డబ్బాలు, సెల్ఫ్ డెమ్కీలు. నువ్వు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే కాబట్టి నేను అడుగుతున్నాం. నీ మీద పర్సనల్ ఎజెండా ఏముంటుంది మాకు? నేనెవరి నీకు?
నేను ఒక ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తని, నా మీద పిచ్చి రాతలేదు. నీ స్థాయి నువ్వు ఎందుకు దిగదార్చుకుంటాను? ప్రజలు ఒక స్థాయి ఇచ్చలేదు కదా నీకు, ఆ స్థాయిలో ఉంటే మంచిది. మీరు నిజంగా చెప్తున్నా, మీరైతే మాకు ఈ టైం ఇవ్వడం చాలా సంతోషం అనిపించింది. మీరైతే ఏది కోరుకుంటున్నారో, మీరు కాదు, మీ కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారో, వారు మిమ్మల్ని ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారో మీరు ఆ స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.